శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన్ ఆశీర్వాదాలతో మనం గురుచరిత్ర పారాయణ 33వ అధ్యాయంలో చెప్పుకుంటున్నామండి. చూడండి, నిన్న రుద్రాక్ష గురించి తెలుసుకున్నాం కదా. ఒకనాడు మహాధనికుడు శివవ్రత దీక్షుడు అయిన ఒక వేశ్యుడు ఆమె ఇంటికి వచ్చాడట. అతని వంటి మీద విభూతి, చేతులకు రత్న కంకణాలు, అతని చేతిలో సూర్యునిలా వెలిగిపోతున్న రత్నలింగము ఉన్నాయట. దానిని చూచి ఆ వేశ్య ఆశపడి తన సఖి చేత కబురు పంపింది. అతడు ఆ మండపంలో కూర్చుని మహాసౌందర్యవతి అయిన ఆ వేశ్య తనను సంతోషపెట్టగలిగితే ఆ లింగం ఇస్తానన్నాడట. ఆ వేశ్య అందుకు సంతోషించి 3 రోజులు పాతివ్రత ధర్మమును అనుసరించి అతనిని సేవించగలనని తన సఖి చేత చెప్పించింది. ఆ వైశ్యుడు ఆ మాట విని నవ్వి, కులశ్రీకి వలె వేశ్యకు అదెలా సాధ్యము అన్నారటండి అని విమర్శించారు. అప్పుడు ఆ వేశ్య, నా విషయంలో మీకెట్టి సందేహము అక్కరలేదు. నేను త్రికరణ శుద్ధిగా ఆ 3 రోజులు పాతివ్రత్యము అవలంబించగలను అని చెప్పి ఆ లింగముపై చెయ్యి వేసి సూర్యచంద్రుల సాక్షిగా ప్రమాణం చేసింది. ఆ వైశ్యుడు ఆ శివలింగము ఆమె చేతికిచ్చి, ప్రేయసి, ఇది నాకు ప్రాణంతో సమానము. దీనికి ఏమైనా అయితే నేను ఊరి పోసుకుంటాను అన్నాడట. ఆమె దానిని ఎంతో శ్రద్ధతో పూజించింది. ఆ ఇద్దరు కలిసి ఆ రాత్రికి అంతఃపురంలోకి వెళ్ళాక అది ఏమి చిత్రమో కానీ నాట్యమండపము క్షణములో భస్మమైపోయింది. ఆ కోడి కూడా బుగ్గైపోయాయి. ఇరుగు పొరుగు వారందరూ కలిసి ఆ మంటలు ఆర్పుతున్నారు. తెల్లవారాక అది తెలిసి వైశ్యుడు, అయ్యో, నా ప్రాణలింగమే పోయింది, నేనింక బ్రతుకను అని ఏడుస్తూ అక్కడున్న బూడిదంతా గాలించినా ఆ లింగము దొరకలేదు. అతడు ఒక చితి వెలిగించి ఆ మంటలలో దూకాడు. అతని వెంటనే ఆ వేశ్య నాదా అని కేకలు పెడుతూ వచ్చి తన ధర్మాన్ని అనుసరించి సహగమనము చేయడానికి సిద్ధమైపోయిందటండి. ఆమె బంధువులు ఆమెను వారించి, వేశ్యవైన నీకు ఇదేమి వెర్రి అని ఎన్నో రీతులు చెప్పి వారించారట. కానీ ఆమె వారి మాటలేవి పట్టించుకోనక సూర్యచంద్రుల సాక్షిగా అతనితో పాతివ్రత్యమవలంబించిన నాకు ఇదే ధర్మము. నేనిప్పుడు సహగమనము చేయకుంటే నాతో పాటు నా 21 తరాల వారు నరకములో పడతారు. నా ధర్మము నేను పాటిస్తే వారందరూ తరిస్తారు. మరణమన్నది ఎప్పటికైనా తప్పదు కదా. ఇలా హీనంగా బ్రతికే కంటే నా ధర్మం ఆచరించి తరించడం ఎంతో శ్రేష్టం అని చెప్పి అగ్నిలోకి దూకబోయింది. వెంటనే శివుడు సాక్షాత్కరించి, సుందరి, నీ ధర్మగుణాన్ని పరీక్షించాలని నేనే ఆ వైశ్యుని రూపంలో వచ్చాను. నీకిచ్చినది నా ఆత్మలింగమే. ఈ మండపానికి నేనే నిప్పు పెట్టి నీ పాతివ్రత్య గుణాన్ని పరీక్షించాను. నీ ఇష్టము వచ్చిన వరం కోరుకో అన్నాడటండి పరమశివుడు. ఆమె ఆశ్చర్యపడి భక్తితో నమస్కరించి, స్వామి, నాకీ ముల్లోకాలలోనూ ఎట్టి భోగము అక్కరలేదు. నాకీ సంసార బంధము తొలగించి శాశ్వతమైన శివసాయుధ్యము ప్రసాదించు అని ప్రార్థించిందటండి. శివుడు సంతోషించి ఆమెను వెంటనే కైలాసానికి తీసుకుపోయాడట. ఆనాడు నాట్యమండపంలో అగ్నిలో పడి మరణించిన ఆ కోడి, కోతి ఈ బిడ్డలుగా జన్మించారట. పూర్వజన్మ సంస్కారము వలన శివభక్తులై భస్మము, రుద్రాక్షలు ఇంత ప్రీతితో ధరిస్తున్నారు. వీరి పుణ్యము చెప్పనలవి గానిది. కనుక ఓ సాధ్వి, రుద్రాక్ష ఇంత మహిమగలది అని శ్రీగురుడు ఆ సావిత్రికి చెప్పారటండి. ఎంత అద్భుతంగా ఉందో కదా. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః. 33వ అధ్యాయాన్ని మనం సంపూర్ణం చేసుకున్నామండి. మళ్ళీ రేపటి నుంచి 34వ అధ్యాయంలోకి వెళదామే. అంతవరకు జై గురుదత్త, శ్రీ గురుదత్త.